హాయ్ అండి అందరికీ. నా స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. అందుకోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు, నువ్వులు, వేసి కలుపుకోవాలి. తర్వాత కొన్ని ధనియాలు యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని 4 ఇలాచీలు, కొంచెం సాజీరా వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇవన్నీ దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయినాయండి. కడాయి దించి పక్కన పెట్టేసుకోవాలి. వంకాయలు 1/2 కేజీ తీసుకున్నా నేను. వాటిని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవడానికి ఇట్లా రెడీ చేసుకున్న సాల్ట్ వాటర్ని ఇట్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసుకున్నా. అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, కలేమాకు వేసి వాటర్లో కడుక్కుంటున్నా. ఉల్లిగడ్డ వేసి క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. కొంచెం కొబ్బరి కూడా వేసుకున్నా. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకున్న వేయించుకున్న పల్లీలు ఇట్లా. అందులోకి కొంచెం గార్లిక్, జింజర్ వేసేసుకొని అందులోనే 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, అందులోనే చింతపండు, ఇవన్నీ వేసేసుకొని ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా ఇట్లా వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గినాక మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కల్లేమాకు వేసి మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి కొన్ని పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ మగ్గేలా ఈవెన్గా చూసుకోవాలి. మరి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గినవా లేదా అనేది కలుపుకొని చూసుకోవాలి. ఓకే, మరి కొద్దిసేపు మగ్గనిచ్చి మూత తీసి చూస్తే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ముక్కలకు అన్నిటికీ పట్టే విధంగా కలుపుకోవాలి నెమ్మదిగా. ఇప్పుడు కొబ్బరి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకున్నాం కదా, కొత్తిమీర కూడా పుదీనా, ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఇక మనం
ఉడకనివ్వాలి. అదే మిశ్రమం పట్టేసుకున్నాం కదా, అదే జార్లో కొన్ని వాటర్ వేసి షిఫ్ట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మరొకసారి ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి. మరొకసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా కొంచెం కొంచెం ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఒకసారి వంకాయ కూర రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంతే, వంకాయ కూర, గుత్తి వంకాయ కూర నా స్టైల్లో రెడీ అయింది. మీరు ఇట్లనే చేస్తారా? ఓకేనా?